అన్నిటికంటే ప్రపంచంలో విలువైంది ప్రాణమని మీ అందరికి గుర్తు చేస్తూ, ఎవరైతే ఇలా సిటీ కాలేజ్ దగ్గర నిర్బంధంలో అన్నం తినకుండా నీళ్లు తాగకుండా వాళ్ళ కోసం కాదు, ఎంటైర్ టీచర్ అభ్యర్థుల కోసం వాళ్ళు పడుతున్న ప్రెషరు, స్ట్రెస్ దాన్ని తగ్గించడం కోసం ఒక 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు, 90 రోజులు టైం అడుగుతున్నారు. వాళ్ళు నిస్వార్థంగా చేస్తారు కాబట్టి వాళ్లకు మద్దతుగా వాళ్ళను కాపాడుకోవడానికి అర్ధరాత్రి 12 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా, రేవంత్ రెడ్డిని సీఎం చేసిన ఈ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా, ఈ నిరుద్యోగుల సాక్షిగా, ఈ టీచర్ అభ్యర్థుల సాక్షిగా మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు అవనిగడ్డలు ఉంటే వాళ్ళందరూ వచ్చి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ కోటెప్పించిర్రు, రేవంత్ రెడ్డి కోటెప్పించిర్రు. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ఇవాళ ఏకు మేకైరు కాబట్టి వీళ్ళ మీద కొట్లాడి మనం ఏదైనా చేసుకుందాం. కానీ ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోకండి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి టీచర్ అంటే జాబ్ వచ్చినోడే టీచర్ కాదు. నా దృష్టిలో టీచర్ సిలబస్ చదివిన, డిఎస్సి సిలబస్ చదివిన వాళ్ళందరూ కూడా టీచర్లుగా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా నేను ప్రకటిస్తున్నా.